స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాలుగా సంక్రాంతి పండుగలు, సంబరాలు మరియు భోగి ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ముగ్గులు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారందరికీ బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అనంతరం రేపు ఉదయాన్నే భోగి కార్యక్రమం నిర్వహించి గెలుపొందిన వారందరికీ మాజీ మేయర్ నందిమండల భానుశ్రీ గారి చేతుల మీదుగా ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేయడం జరుగుతుందని మీడియా ద్వారా పుట్టా స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు తెలియజేశారు. కార్యక్రమంలో పడిమరి రంగనాథ్, కూరపాటి రాము, ఎస్పీ రత్నం, బండి ప్రసాద్, చలమయ్య, సురేష్, గోవింద మరియు పుట్టా స్టేట్ లయన్స్ క్లబ్ మహిళలు, షేక్ పర్వీన్ తదితరులు స్థానిక సభ్యులు పాల్గొని ఘనంగా ముగ్గులు పోటీలు, ఆటపాటలతో సంబరాలు చేపట్టడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. కంప్లీట్ అయిపోయిన వాళ్ళు, ముగ్గు వేసిన వాళ్ళు మాత్రమే బాక్స్ లో ఉండి మిగతా వాళ్ళు బయటకు వచ్చేసి ఇంత చక్కగా అసలు కన్నుల విందుగా ఉంది. ఎక్కడ చూడని విధంగా మన పుట్టా స్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ లో అబ్బాయిలు కూడా ముగ్గుల పోటీలో పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. అబ్బాయిలు కూడా మేము కూడా అన్ని రంగాల్లో ముందుండాలని ప్రతి ఒక్కరూ ముగ్గు స్టాప్ చేయండి దయచేసి. అందరూ మీ బ్యాగ్స్ లో ముగ్గులు అవన్నీ ప్యాక్ చేసేసుకోండి. ప్రతి ఒక్కరూ ముగ్గుకి అటువైపు నిలబెట్టే మన ముందున్నారు షౌకత్ సార్. షౌకత్ సార్, మీ మాటలు మా వాళ్ళకి. పుట్టా సువాసులందరికీ ఇష్టపడ్డాను, కానీ రాముని గారి మెసేజ్ చూసిన తర్వాత చాలా ఉత్సాహం వచ్చింది. చాలా ఆనందమైన విషయం. నిజంగా పుట్టా స్టేట్ నెల్లూరు సిటీలోనే స్పెషల్. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ ఉంటారు. చాలా నిర్వాహకులు మన రాముల గారికి, గారికి థ్యాంక్ యూ సో మచ్. మీ సహాయ సహకారాలు ఎల్లప్పుడూ మాకు ఇలాగే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా పుట్టా స్టేట్ పండుగ అనుకోలేదు నేను ఏ రోజు, మన ఇంటి పండుగ నేను అనుకున్నాను. నన్ను గుర్తించి నన్ను ప్రతి సంవత్సరం యాంకరింగ్ చేయడానికి పిలిచినందుకు నేను నిజంగా చాలా సంతోషిస్తున్నాను. నేను చాలా ప్రోగ్రామ్స్ వెళ్ళాను, చూశాను. చూడలేదండి. ఇక్కడ మొట్టమొదటిగా నేనైతే అబ్జర్వ్ చేసింది, ఇక్కడ మనకి ప్రదేశ రుసుము అంటారు కదా, అంటే మనం ముగ్గు వేయడానికి పార్టిసిపేట్ చేయడానికి ప్రతి దగ్గర అమౌంట్ తీసుకుంటారు ఎంతో కొంత, అంటే పార్టిసిపేట్స్ దగ్గర. బట్ వీళ్ళు అలాంటి అమౌంట్ ఏమీ తీసుకోకుండా ఈసారి ప్రత్యేకంగా ఏంటంటే ఒక్క రోజు ముందు తెలిపితే అసోసియేషన్ చేసే కండక్ట్ చేసే విధానం అయితే కానీ ఈ ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ కూడా నో బయాస్, ఎవరికి కూడా ఎటువంటి పార్షియాలిటీ ఉండదు. ఎవరికైతే బాగా వేస్తారో వారికే ఇస్తారు. కాబట్టి ఇక్కడ మన భేదం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెట్టి వారి యొక్క ప్రైజెస్ అనౌన్స్ చేస్తున్నారు. వాళ్ళ బాక్సెస్ దగ్గర నిలబడాలి. మన న్యాయ నిర్ణేతలు అయితే మనకి ఆ జడ్జిమెంట్ అయితే అయిపోయింది. సో మరి కొద్ది సేపట్లో మీకు జడ్జిమెంట్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ ప్రైజ్ ఒకరికి, సెకండ్ ప్రైజ్ ఇద్దరికి, థర్డ్ ప్రైజ్ ముగ్గురికి, కన్సలేషన్ ప్రైజెస్ 5 మెంబర్స్ కి, ఇంకా మిగతా పార్టిసిపేట్ పుట్టా ఎస్టేట్ వాసులకి అలాగే సింహపురి ప్రజలందరూ కూడా మా పుట్టా ఎస్టేట్ తరఫున అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మా పుట్టా ఎస్టేట్లో ఈ యొక్క ముగ్గులు పోటీలు అలాగే భోగి సంబరాలు అత్యంత వైభవంగా జరుపుతున్నాము. అలాగే ఈరోజు ముగ్గులు పోటీలు జరుగుతున్నాయి. మేము 30 మంది పార్టిసిపేట్ చేస్తామనుకుంటే 52 మంది అయిపోయారు. అయితే పండగ అనేది ఎవరింట్లో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబంతో చేసుకుంటారు. కానీ మా పుట్టా ఎస్టేట్ యొక్క గొప్పతనం ఏంటంటే ఈ పుట్టా ఎస్టేట్ అంతా కూడా ఒకే కుటుంబంగా, ఒకే కుటుంబ మనుషుల్లాగా మేమందరం కూడా ఒక చోటకు వచ్చి ఈ ముగ్గుల పోటీలు అయితేనేమి, ఈ సంక్రాంతి సంబరాలు అయితేనేమి,
అన్నీ కూడా కలిసి చేసుకుంటాము. మా పుట్టా ఎస్టేట్ యొక్క గొప్పతనం ప్రత్యేకత ఏంటంటే మనలో ఉన్న యూనిటీ. ఈ యూనిటీని ముందరికి నడిపించే పుట్టా ఎస్టేట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లో ప్రతి ఒక్క సభ్యులు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి మనోహరంగా ఆనందంగా జరగాలని కోరుకుంటున్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా రేపు ఉదయం జరిగే భోగి సంబరాల్లో పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్కువ ఆనందాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ పేరు చెప్పండి. నా పేరు రామ్మోహన్ రావు, పుట్టా ఎస్టేట్. నా పేరు పైడిమరి శ్రీరంగనాథ్. నేను పుట్టా ఎస్టేట్ 6th క్రాస్ రోడ్లో నా ఇల్లు. ఇక్కడ మా ఇల్లు 6th క్రాస్ రోడ్లో అనే దానికన్నా పుట్టా ఎస్టేట్ అంతా మా ఇల్లు అనే విధంగా ఇక్కడ అందరం చాలా చక్కగా కలిసి ప్రతి ఒక్క పండుగను కూడా కుటుంబ వాతావరణంలో జరుపుకుంటూ ఈరోజు సంక్రాంతి సంబరాలుగా ముగ్గుల పోటీలు, రేపు భోగి మంటల కార్యక్రమం చేసుకుంటున్నాము. అలాగే మేము ప్రతి సంవత్సరం కృష్ణాష్టమి వేడుకలు, వినాయక చవితి కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహిస్తూ మాకు ఇక్కడ ఉండే ఫ్రెండ్ సర్కిల్ అంటే మా రెసిడెన్షియల్ అసోసియేషన్లో ఉండే మెంబర్స్ అందరూ ప్రతి కార్యక్రమానికి అందరం దగ్గరకు వచ్చి అంతా దీన్ని మంచి ప్లానింగ్ చేసుకొని ప్రతి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించుకుంటూ ఉన్నాము. అలాగే సింహపురి ప్రజలందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడ పుట్టా ఎస్టేట్లో ముగ్గుల పోటీ ఎంతో పండగలాగా జరుపుకుంటున్నాము. అసలు ఫస్ట్గా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరం 3 years నుంచి పండగ చేసుకుంటున్నాము. ఇక్కడ ముగ్గుల పండగ అనమాట. ఇది ఫస్ట్ టైం వచ్చి 30 మంది వచ్చారు, తర్వాత 40 మంది వచ్చారు, ఈరోజు 52 మంది వచ్చారు. నెక్స్ట్ ఇయర్ 100 మంది రావాలని మేము అందరం అనుకుంటున్నాము. ఎందుకంటే మా పుట్టా ఎస్టేట్ అంటే నెల్లూరులో ప్రతి ఒక్కరికి తెలియాలన్నమాట. పుట్టా ఎస్టేట్ అంటే ప్రతి ఒక్కరికి తెలియాలని మేమందరం అనుకుంటున్నాము. మేము ఏది చేసినా పండగలా చేసుకుంటున్నాము. కలిసి మెలిసి అందరం ఒక యూనిటీ లాగా ఉంటారు. ఇక్కడ ప్రతి పండగ చేసుకుంటారు ఇక్కడ. అలాగే ఈరోజు 52 మంది పార్టిసిపేట్ చేశారు ముగ్గుల్లో. అసలు మాకైతే చాలా కష్టం అయిపోయింది ముగ్గులు సెలెక్ట్ చేయాలంటే. ప్రతి ఒక్కరు ఒకరి నుంచి ఒకరు వేశారు. అయినా సెలెక్ట్ చేయాలని కొంచెం సెలెక్ట్ చేసి వచ్చాము. ఫస్ట్ ప్రైజ్ ఒకరికంట, సెకండ్ ప్రైజ్ ఇద్దరికంట, థర్డ్ ప్రైజ్ ముగ్గురికంట, కన్సలేషన్ 5 అంట. ప్రతి ముగ్గులు వేసిన ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్స్ అందరికీ ఒక గిఫ్ట్. సరే, నా తరఫున పుట్టా ఎస్టేట్ మహిళా వాకర్స్, నాకు ఇక్కడ పుట్టా ఎస్టేట్ మహిళా వాకర్స్ తరఫున నేను ప్రెసిడెంట్ని. నా తరఫున కూడా అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ పండగ ఇంకా బాగా జరుపుకోవాలని మేమందరము భగవంతుని ప్రార్థిస్తున్నాం. బండి ప్రసాద్, నేను పార్టీ డివిజన్ ప్రెసిడెంట్. ఈరోజు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు మన పుట్టా ఎస్టేట్లో మహిళలు కనీసం 52 మంది వచ్చి కోలాహలంగా ఈరోజు పండగ వాతావరణంలో అందరూ వచ్చి మహిళల యొక్క ఆర్ట్ని చెక్కి ఇక్కడ అందరు ప్రజలు కూడా వినూత్నంగా చూపిస్తున్న మహిళలకు ప్రత్యేక ధన్యవాదములు. అదేవిధంగా ఈరోజు ముగ్గులు అనేది అపార్ట్మెంట్లు వాసులైపోయి ఎవరు ముగ్గులు వేసే పరిస్థితి లేదు. ఈ విధంగా ప్రతి మహిళ కూడా ఇలాంటి ముగ్గులు వేసి మేము ఉన్నాము, తెలుగు ప్రజలు అనేది నిరూపిస్తూ ఈ యొక్క పుట్టా ఎస్టేట్లో పండగ వాతావరణంలో కోలాహలంగా కనీసం ఒక 200 మంది దాకా వచ్చి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగ్గుల పోటీను జయప్రదం చేశారు. మనం నిన్ననే మేము అనుకున్నాము, ఒక్క రోజులోనే 52 మంది వచ్చారు. అదే ముందుగా అయితే ఇంకా ఎక్కువ మంది వచ్చేదానికి కూడా అవకాశం ఉండేది. ఒక్క రోజులో ఇంతమంది మహిళలు వచ్చి ఈ యొక్క ముగ్గుల పోటీని జయప్రదం చేసిన ప్రతి ఒక్క మహిళలకు కూడా పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పుట్టా ఎస్టేట్ అసోసియేషన్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో, నేను మీ శిరీష అండి. ఇప్పుడు మనం ఉన్నాం పుట్టా ఎస్టేట్లో. సో ఇక్కడ లాస్ట్ 2 years నుంచి రంగవల్లుల పోటీలు అత్యంత అద్భుతంగా వైభవంగా నిర్వహించబడుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగనే పుట్టా ఎస్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ వాళ్ళు రంగవల్లుల పోటీలు నిర్వహించడం జరిగింది. సో ఎంత చక్కగా రాబోయే తరాల వాళ్ళకి ముగ్గుల పోటీలు ఇవన్నీ ఒక నిజమా కళ అన్న విధంగా ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసేలాగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. చాలా చక్కగా ఇంత చక్కగా ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వడానికి కారణం పుట్టా ఎస్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ వాళ్ళందరి యూనిటీ అండి. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎంతోమంది ఆడవాళ్ళకి మేము కూడా పార్టిసిపేట్ చేయాలి, ముగ్గు వేయాలి అన్న కోరిక ఉంటుంది. బట్ కొంతమంది దగ్గర ఇది టికెట్ అనేది లేదంటే ప్రవేశ రుసుము అలాంటివి ఉంటాయి. సో మన వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అలాంటి ప్రవేశ రుసుములు, ఎంట్రీ ఫీజులు ఇలాంటివి ఏమీ తీసుకోకుండా ప్రతి ఒక్కరూ
టాలెంట్ ఉన్న ప్రతి ఒక్క మహిళకి అవకాశాన్ని కల్పించారు. నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఒకప్పుడు పుట్టా ఎస్టేట్ అనేవాళ్ళు, ఇప్పుడు పుట్టా ఎస్టేట్లో మేము ఉన్నాం అని గర్వంగా చెప్పుకునేలాగా మన పద్ధతులు సాంప్రదాయాలకి అన్నిటికీ వాల్యూస్ ఇచ్చి ఒక కృష్ణాష్టమి, ఒక దసరా వేడుకలు, ఒక వినాయక చవితి మహోత్సవాలు అన్నిటికీ ముందుంటారండి పుట్టా ఎస్టేట్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అసోసియేషన్ వాళ్ళు. సో ఇలాంటి పండుగలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు ప్రజలందరికీ సంక్రాంతి, భోగి, కనుమ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్లో సభ్యుడిని. మేము గత 3 సంవత్సరాల నుంచి ఈ ముగ్గుల పోటీలు సంక్రాంతి సందర్భంగా జరుపుకుంటున్నాము. అట్లే రేపు ఉదయం భోగి పండుగ కూడా, భోగి మంటలు కూడా అత్యంత ఆహ్లాదకరంగా మంచి వాతావరణంలో జరుపుకుంటాము. ఇప్పుడు ఈ ముగ్గుల పోటీల విజేతలకి రేపు ఉదయం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటాయండి. ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు, అట్టే కన్సలేషన్ ప్రైజులు అన్నీ ఉంటాయండి. ఈ బహుమతులన్నీ మేడం భానుశ్రీ మేడం చేత ఇప్పిస్తామండి. అందరూ పాల్గొనవలసింది. రేపు విజేతలందరూ తప్పకుండా రేపు హాజరు కావాల్సిందిగా కోరుతున్నామండి. ఇట్లు పుత్తా ఎస్టేట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్. భాస్కర్, నేను పుత్తా ఎస్టేట్ 7వ వీధిలో నివాసం ఉంటున్నాను. ఇక్కడ పుత్తా ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ముగ్గుల పోటీలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. దీనికి ముఖ్య కారణం ఈ పుత్తా ఎస్టేట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏదైతే ఉందో ప్రతి పండుగ కూడా ఎంతో ఆహ్లాదంగా ఆనందంగా ఇక్కడ జరుపుకుంటూ ఉంటాం. నెల్లూరు నగరంలో ఎక్కడా లేని విధంగా రేపు ఉదయం ఇక్కడ భోగి సంబరాలు జరగబోతున్నాయి. నెల్లూరు నగర వాసులంతా కూడా ఇక్కడికి వచ్చి చూసి మీ ఏరియాలో కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాం. చాలా వైభవంగా ఇక్కడ భోగి సంబరాలు జరగబోతాయి రేపు. కావున పుత్తా ఎస్టేట్ వాసులందరూ కూడా రేపు ఈ భోగి పండుగ, భోగి సంబంధించిన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.